హాయ్ అండి, వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఇవాళ ఎగ్ ఫ్రై రెసిపీని మీకు చూపిస్తున్నాను. ఇది చాలా సింపుల్ డిష్, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. పప్పుచారు, టమాటా చారు, ఏదైనా సాంబారు, పప్పు టమాటా ఎందులోకైనా పర్ఫెక్ట్ మ్యాచ్. వీడియో కూడా చిన్నదే, స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా 6 బాయిల్డ్ ఎగ్స్ని తీసుకున్నానండి. కొంచెం గట్టిగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ని ఇలా మజ్జిగా కట్ చేసాం కదా, ఇందులో ఉండే ఎల్లోని పక్కకు తీసేసుకొని ఒక పీస్ని 3 పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి. ఇలానే అన్ని ఎగ్స్ని కట్ చేసుకోవాలండి. నేను 6 ఎగ్స్ని తీసుకున్నాను కదా, 6 ఎగ్స్కి సరిపడా 4 ఉల్లిపాయలను తీసుకున్నాను. ఈ ఉల్లిపాయలను కూడా మనం చక్కగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ సైజు ముక్కలుగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం కారం, అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి. ఫ్లేమ్ అయితే మీడియంలో ఉంచుకోవాలండి. ఇప్పుడు వేసినవన్నీ కూడా ఆయిల్లో బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈలోగా ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇప్పుడు ఇందులో వైట్ వేసేసుకోవాలండి. ఎల్లో ఇవ్వకుండా ఓన్లీ వైట్ వేసుకొని 2 నిమిషాల పాటు ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేయకపోవడం వలన నాకేంటంటే ఈ వీడియో ప్రమోట్ అవ్వట్లేదు. మీకు నచ్చిందా లేదా అనేది కూడా నాకు తెలియట్లేదండి. మీకు నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అనేది కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు ఇలా ఎర్రగా వేగాయి కదండి, ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో, ఇంకా నేను ఎక్స్ట్రా ఆయిల్ ఏమి వేయలేదండి. ఇక్కడ ఇందులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. దీంతోపాటు క్రష్ చేసిన వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకోవాలి. ఇదంతా ఆయిల్లో వేయించుకున్నప్పుడు మంచి ఆరోమా వస్తుందండి. ఇలా కొంచెం వేగాక ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకొని ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా ఎన్వి డిషెస్ ఉన్నాయండి, ఒక్కసారి వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. దాంతోపాటు మనం సాల్ట్ వేసాక ఉల్లి కూడా బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒక 2 నిమిషాలు వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్నాక 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడరు, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. వేసుకొని మళ్ళీ మొత్తం అంతా ఒక్కసారి కలుపుకోవాలి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే లైక్ అయితే మీరు లైక్ చేస్తేనే వీడియో ఇంకొంచెం మందికి ప్రమోట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. ఇప్పుడు 1 నిమిషం పాటు మళ్ళీ వేయించుకొని ఒక 3 పచ్చిమిరపకాయలు మజ్జిగ కట్ చేసి వేసుకోండి. ఇలా చివరిగా వేయడం వల్ల కర్రీలో మనకి పచ్చిమిరపకాయల ఆరోమా మంచిగా వస్తుందండి. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఎగ్ మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వైట్తో పాటు ఎల్లో కూడా వేసుకొని కొంచెం పెప్పర్ స్ప్రెడ్ చేసుకోండి. మీకు పెప్పర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. ఇప్పుడు 2 నిమిషాల పాటు బాగా ఈ ఉల్లి మసాలా అంతా కూడా ముక్కకు బాగా పట్టుకునేటట్టు 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకోండి. ఇది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. సరే, ఎర్రగా వచ్చింది కదా, ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. మీరు ఇందులో కొత్తిమీర సన్నగా తరిగి లేదా కస్తూరి మెంతైనా యాడ్ చేసుకోవచ్చండి. నేను ప్లేట్లోకి తీసాక యాడ్ చేశాను, వీడియో క్లిప్ మిస్ అయింది. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొంచెం మందికి ప్రమోట్ అవుతుంది. అలాగే కొత్తగా వచ్చి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.